నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ పైన విద్యార్థులు ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వేదిక వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులపైన ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ యువకులపైన లాఠీ చార్జీలు చేస్తూ టియర్ గ్యాస్ను ఉపయోగిస్తూ అనేక మంది విద్యార్థులను గాయపరిచి భయభ్రాంతులకు గురి చేయటం ఈ లాఠీ తూటాలకు యువతి మృతి పట్ల కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎర్రన్పల్లి శ్రీనివాస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుసా చంద్రయ్యలు మాట్లాడుతూ పేపర్ లీకేజీ పైన ప్రశ్నిస్తే పోలీసులు ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడడం సరికాదని ఢిల్లీ పోలీసులు మరచిపోయి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలా ప్రవర్తిస్తూ ఎంతో మంది విద్యార్థులను లాఠీలు తూటాలతో పొట్టన పెట్టుకుంటున్నారని విమర్శించారు। నీట్ పరీక్ష పత్రాల లీకేజీ నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకమే ఈ లాఠీ చార్జ్ అని ఎద్దేవా చేశారు। ఇప్పటికైనా దేశ ప్రధాని చొరవ తీసుకుని కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారం సాయిలు, కేవీపీఎస్ నాయకులు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములు, రైతు సంఘం నాయకులు కృష్ణ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు। ఆడపిల్ల కూడా తన చనిపోవడం జరిగింది। దానికి నిరసనగానే ఈరోజు కొడంగల్ పట్టణం అంబేద్కర్ చౌరాస్తా లోపల ఈరోజు ఈ యొక్క నిరసన చేపట్టడం జరుగుతూ ఉన్నది। కాబట్టి దేశంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ కూడా ఈరోజు జరుగుతున్న ప్రజాస్వామ్యం నుంచి ఈరోజు ఎంత దెబ్బ వచ్చిపడేది। ఈరోజు ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, ఇవన్నీ పేపర్ లీక్లు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నదని అడుగుతా ఉన్నాము। కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి గత నెల రోజుల నుండి దేశంలో పెద్ద మొత్తంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నా కూడా ఇంత కూడా స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కపటన కార్యక్రమానికి వ్యతిరేకంగానే ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది। కాబట్టి ఇవాళ చదువుకున్నటువంటి యువతులందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది। ముఖ్యంగా పోలీసు మిత్రులు భాగంలో వాళ్ళు ప్రభుత్వం చేసినట్టు చెప్పిన పని వాళ్ళు చేస్తూ ఉన్నది। వాళ్ళ మీద దాడి జరిగినాయి, విద్యార్థులు వాళ్ళు కొట్టుకొని చేస్తూ ఉంటే ఈ దేశం ఈరోజు విచ్ఛిన్నమైపోతూ ఉంటే రాజ్యాంగానికి ఈరోజు రోజు రోజుకు తూట్లు పడుతూ ఉన్నటువంటి ప్రభుత్వాలను వ్యతిరేకించాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఇక్కడ నిరసన జరపడం జరిగింది। కాబట్టి అందరికీ మరొకసారి వచ్చినటువంటి మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పుష్పచంద్రన్న గారు మాట్లాడతారు। సోదరులారా, నా పేరు పుష్పచంద్రయ్య, నేను సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని। ఈరోజు కేంద్ర ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి గారు కావాలని వాంటెడ్లీ అనేక ఉద్దేశాలతో కావాలని విద్యార్థులను రెచ్చగొట్టి పోలీసుల మీద అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న పోలీసులకు లాఠీచార్జ్ చేపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడం తీవ్రమైన అన్యాయం। నీట్ పేపర్ను లీక్ చేయడం, అలాగే ఇంతవరకు అనేక పేపర్లు కూడా కేంద్ర ప్రభుత్వం లీక్ చేస్తుంది, సోయి తప్పింది। కాబట్టి దానికి తక్షణమే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, అలాగే ఆ కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలి। విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం తీవ్రమైనటువంటి అన్యాయం, అనేక మంది విద్యార్థులు చనిపోయారు। కాబట్టి దీన్ని మేము సిఐటిగా పూర్తిగా ప్రజా సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం। ఈరోజు నరేంద్ర మోడీ ఈ దేశంలో కులతత్వాలు మతతత్వాన్ని రెచ్చగొట్టి శాంతియుత వాతావరణం లేకుండా ప్రజాస్వామ్యాన్ని గురిదైనటువంటి కోణంలో, అలాగే ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయాలని ఎలక్షన్లు దగ్గర వస్తున్న కోణం లోపల అంటే బీజేపీ మీద వ్యతిరేకత వచ్చిందనేటటువంటి కోణంలో లాఠీచార్జ్ చేసి ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు తప్ప ఇంకోటి కాదు। కాబట్టి దీనికి